హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీరు ఇక్కడ టేబుల్ పైన చూడొచ్చు, ఇటువంటి రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి మా దగ్గర చాలా అయితే ఉన్నాయన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే, ఈ రబ్బర్ బ్యాండ్స్ ని యూజ్ చేసి ఆల్రెడీ మీరు చూసినట్లయితే ఒక వాటర్ మిలన్ అయితే మేము క్రష్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక స్టాండ్ ని, అంతేకాకుండా ఈ వాటర్ క్యాన్ నిండా వాటర్ నింపిన తర్వాత ఈ వాటర్ క్యాన్ ని, అండ్ లాస్ట్ లో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక ఫ్రిడ్జ్ ని మేమైతే క్రష్ అయితే చేయబోతున్నాము. సో దీనికి మల్టిపుల్ టైమ్స్ మనం రబ్బర్ బ్యాండ్స్ ని వేసినట్లయితే అసలు ఏం రియాక్షన్ వస్తుంది, అసలు ఏమవుతుంది అనేది ఈరోజు వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్ ని దేంతో ట్రై చేస్తున్నాము అంటే వాటర్ మిలన్ తోనే ట్రై చేస్తున్నాం. వాటర్ మిలన్ ని వేల్చిన తర్వాత ఫర్దర్ ఇంకే ఐటమ్స్ అయితే చెప్పినా ఐటమ్స్ అయితే బ్రేక్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి వాటర్ మిలన్ అయితే రబ్బర్ బ్యాండ్స్ చేస్తున్నాం. ఎందుకంటే అది ఫస్ట్ వెళ్ళిన తర్వాత తిన్న తర్వాత ఎనర్జీ వస్తుంది. అట్లా తినుడా ఇటు తినున్నా డబల్ ఎర్రా ఎత్తు వెళ్తారు. పలుకు ఏరా నేను పానం అంతా అలానే ఉన్నదరా. ఈ కరకాయలు ఈత పండుగ ఎక్కువ ఉన్నది. మధ్యలో వచ్చి రావాలి. మస్తు అట్రాక్ట్ ఉన్నాయి. ఇన్ని రబ్బర్లు వేసినా కానీ దీనికి ఏం రియాక్షన్ అంటే రియాక్షన్ రాలేదు. లట్క అట్లా అందుకుని వద్దామని తిందామని నాకు తెలుసురా నీ గురించి. ఎట్లా ఎక్కువ మీది కింద అయింది, మధ్యలో ప్రెస్ అయినట్టు అయింది. నాకు తెలిసి ఇంకొక 5-6 రబ్బర్ బ్యాండ్స్ ఎగిరిపోతుంది. 5-6 సౌండ్ వినబడుతుంది. ఏంటిది సౌండ్ టప్ టప్ సౌండ్ వినబడుతుంది. రబ్బర్ సౌండ్ చూడు చూడు ఇంకా ముఖం దూరం పెట్టినది ఏ సప్పుడేమత్తలేదు వస్తుంది. అది అయిపోయి ఎక్కువ ఉడుకుడే. అదే రబ్బర్ ఇట్టుండి మనం మీదకి వేసుకొచ్చే వరకు అట్లా అనిపిస్తున్నట్టున్నదే. ఏమి ఇంకా ఎందుకు వెళ్తలేదు మరి. సౌండ్ అవుతుంది. సౌండ్ అవుతుంది జర్రా అది పేలి బయటకు రాలేక ఆగిపోయిందా మరి. వస్తుంది డైరెక్ట్ రబ్బర్ సప్లాయే ఏమో ఇంకేప రబ్బర్లు పలుతుంది నీరు కొప్పుకోరా మేసి ఎవ్రీ రబ్బర్ బ్యాండ్ ఎల్లెక్కలు పడతాయి. ఒక్క పెద్ద ఎత్తా పడదే.
అవేమిరా ఏడా రబ్బర్స్ అన్ని మీరు చూడొచ్చు. మొత్తం ఒక దగ్గరికి అయితే వచ్చినాయి. దగ్గర 2 ప్యాకెట్లు అంటే 1000 రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసినాము. ఆ తర్వాత ఇది మొత్తం వేరేంది. నెక్స్ట్ నెత్తి కూతుకొని అబ్బా అంటుండు తాగా మరి ఏది తాకింది. సెకండ్ ప్లేస్ లో దేని మీద ట్రై చేయబోతున్నాము అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఒక స్టూల్ అయితే ఉంది. ఇదే స్టూల్ కి మన దగ్గర ఉన్న ఈ రబ్బర్స్ అన్నింటిని అటాచ్ అయితే చేయబోతున్నాము. సో చూద్దాం ఈ రబ్బర్స్ అన్ని కలిసి మన స్టూల్ ని డామేజ్ చేయగలుగుతా లేదా అని చెప్పేసి. స్టూల్ అనబోతే స్కూటీ అని వస్తుంది. దాన్ని వేసారు రబ్బర్లు ఎత్తున బాగుతారు రే మీరు కళ్ళ పడకపోయి ఎర్రై గట్టి ఉన్నారు రై దొడ్డు ఉన్నాయి మళ్ళీ అవి. నేను స్టూల్ పట్టుకుంటా కింద గుంజుతా వీడైతే అయిపోతాయా ఎందుకే ఇద్దరు రెడ్ కలర్ ఘోరంగా అంటే ఘోరంగా పెద్దగా ఉన్నాయి. మస్తు తాకుతున్నాయి. రెండు పట్టుకో ఒక్కొక్కరికి బెండ్ అయిందారా ఇటుగా కొద్దిగా అయింది. ఇంకో బెండ్ అయిందా. వేరే కలర్ రబ్బర్లు అవి ఎంత ప్రెజర్ అయితే క్రియేట్ చేస్తున్నాయో రెడ్ కలర్ రబ్బర్లు ఒక్కటే అంత క్రియేట్ చేస్తున్నాయి. లక్ అయింది మన గొట్లే. కొంచెం వంగింది నీకు ఆంజనేయ ఏర్పడతలేదు బరాబర్ ఉంది. సరే ఇక్కడ మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే స్టూల్ వచ్చేసి ఇక్కడ కొద్దిగా బెండ్ అయితే అయిందన్నమాట. లోపలికి వచ్చినట్టు అయింది. బాగా ప్రెజర్ పడ్డది అనుకోండి ఒక్కడేసారి పచ్చక్కమంటది. ఇంకా గిన్నె వేసామనుకో అయిపోతుంది అది పని. ఎక్కువైంది త్వరలోనే పచ్చక్కమంటది. దగ్గరకి ఇట్లా వచ్చినట్టు అవుతుంది. ఇరిపోయా డ్రైవర్ క్లీనర్ దేనికి మా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇచ్చిరు. దారి నమ్మద్దు వేరు సామాన్లు వేసుకురారా అంటే వేసాం. కుక్క వచ్చిన కుక్కని ఎక్కిచ్చిర్రు. కుక్కకి ఏం కాలే వీనికి అయింది. నడిపెట్టడానికి ఏం కాలే వెనక కూర్చున్నానికి అయింది. సామాన్లు వచ్చినాయి పడ్డోని పడ్డమని గుంజుకోవారా మీద పడితే పచ్చక్క అయిపో లారెక్కినట్టు. మీద కనబడే తప్ప ఇంకేడ ఆకలే ఓర్చుకపోయినా ఏం ఆకలే వేసుకోలే. పేమెంట్ కొట్టుకుని పోతే మళ్ళీ ఇది ఇటు సైడ్ దింపది అటు సైడ్ దింపు రబ్బర్ తీసినట్టు ఉంటుంది. ఇది పోతే మళ్ళీ ఇది ఇటు సైడ్ దింపది అటు సైడ్ దింపు రబ్బర్ తీసినట్టు ఉంటుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు ఎట్లయిందో. అందరం ఓరి ముఖం చూసుకుంటామో చెయ్యి మొత్తం కట్ అయిపోయింది.
ఇది ఏమో ఇరిగిపోయి మొత్తం ఎవరా? వీడే. నేను వాడేమో ఒత్తుకోవద్దు అన్నారు మెల్ల ఒకటి వస్తుండు ఇట్లా. పేమెంట్ అయిపోయింది, షేర్ కూడా కట్ అయిపోయింది. ఓకేనా? ఏమైంది చెప్ప నాకు ఇట్లా ఇది ఎందుకు ఇట్లా అయిందని చెప్పేసరికి ఇట్లా లావట అవుతున్నా చిన్నగా. కానీ ఏదేమైనా గాయస్ మీరు చూడొచ్చు రబ్బర్స్ ప్రెజర్ వచ్చేసి ఎట్లా క్రియేట్ చేసిందో. స్టార్టింగ్ లో మొత్తం దగ్గరికి బెండినట్టే ఉండే, ఒక్కడసారి పట్టుకుని ఇరిగింది. మెడ దగ్గర అనుకున్నా మెడకట్ వేద్దాం సో స్టూల్ కి కనుక గాయస్ మనం వేసినట్లయితే రబ్బర్స్ ఈ విధంగా ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దేనికి వేయబోతున్నాము అంటే వాటర్ క్యాన్ ఎదురా. ఈ వాటర్ క్యాన్ లో నిండా నీళ్ళు అయితే నింపుతాము. ఆ తర్వాత దీనికి మొత్తం రబ్బర్ బ్యాండ్స్ వేస్తాము. చూద్దాం దీంట్లో నుంచి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. దానికంటే ముందు మీకు దీంట్లో నుంచి వచ్చే ఎఫెక్ట్ క్లారిటీ కనబడాలి కాబట్టి ఏం చేస్తాము అంటే మొత్తం దీంట్లో కలర్ వాటర్ అయితే నింపుతాము. అది మీకు క్లారిటీ కనబడుతుంది. కలర్ వచ్చేసి గాయస్ వాటర్ బాటిల్ లో మిక్స్ అయితే చేసినాం. మీకు ఎట్లా కనిపిస్తుంది ఇది మంచిగా కనబడుతుందా క్లారిటీగా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే దీనికి మొత్తానికి మనం వాటర్ రబ్బర్ బ్యాండ్స్ వేయగానే వాటర్ వచ్చేసి పైనకి వస్తాయి. పైనకి వస్తే ప్రెజర్ క్రియేట్ కాదు కదా. సో అట్లా రాకుండా మొత్తం కూడా టేప్తోనే దీన్ని బందోబస్తు అతక పెడతాము. తర్వాత దీనికి రబ్బర్ బ్యాండ్ వేస్తే ఆ ప్రెషర్కు ఒక్కడేసారి ఇదన్నా వెళ్తుంది. వాటర్ క్యాన్ మొత్తం ఏదో ఒకటి అవుతుంది కదా, సంథింగ్ డిఫరెంట్ గా. సో ఇప్పుడు దీనికి మొత్తానికి టేప్ అయితే వేద్దాం. దీనికి రెడ్ కలర్ ఓన్లీ తీసేద్దాం, వేద్దాం గ్రీన్ కలర్ ఎల్లో కలర్ వేద్దాం. ఎట్లయినా సరే ఇలా అంటే ఇప్పుడు ఇవే నేను దూరం ఉండాలి. బాగా ఏందమ్మా రాగేలి ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ పని మొత్తం గాయస్ ఇంత అయితే టేప్ వేసేసినాం దీనికి బయటకు రాకుండా. ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి రబ్బర్ బ్యాండ్స్ వేసి స్టార్ట్ చేస్తాము. లోపల మొత్తం ప్రెషర్ క్రియేట్ అవుతుంది కదా, దానికి ఎటు పోనో అర్థం కాదు. అప్పుడు ఇదన్న వదులుతుంది, క్యాన్ అన్న వదులుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. ఇంత కుర్చీ లెక్కనే పోనీ మీదకి ఏమైతుంది నీళ్ళు పెరిగినాయి వాటర్ పైన వేసిందే పిస్తాను గడుపుతారు. దాని మీదనే రైస్ దాని మీద ప్రెషర్ పడతలేదు అనుకుంటా. వాటర్ అంతా ఉన్నాయి. ఏ కాదు కాదు, అయ్యో ఒకసారి చూడు రే, ఈ పాట ఉబ్బినట్టు అనిపిస్తుంది. కింద దగ్గరకు వచ్చి పైన ఉబ్బుతుంది. వస్తున్నారు పైన పోతున్నారు నీళ్ళు. ఎనీ టైం వేలే పేరొచ్చు మొత్తం. అరే గోప్రాంజీ అందుకే పైన వచ్చినాయి డిజైన్ మొత్తము ఇట్లా క్రష్ అయినట్టు అయింది. ఈ ప్లేస్ లో ఇట్లా సుట్ట అయింది, ఒకదికే సుట్ట అయింది. సో ఇప్పుడు ఎనీ టైం ఇది వచ్చేసి ఒక రబ్బర్ బ్యాండ్ ప్యాకెట్ మొత్తం దీనికి పట్టింది. అయినా కానీ ఇది వచ్చేసి ఒకటా రెండ్రా సగమే ఒకటి దానికి వేయలే. ఒకటే ఇప్పినా ఈ రెండు వేసే వరకు నాకు తెలిసి పలిపోతుంది. పలుగుతాయిరా అయిపోయింది పని అయిపోయింది. సౌండ్ వస్తుంది ఇళ్ళకించి గాలి పోతున్నారు. ఏ రైతు పేలే టైం ఇక
భయమవుతుంది. నువ్వు పట్టుకోరు నాయన హెల్మెట్ ఆడుతున్నా ఉద్ర పెట్టుకో ఏయ్. ఏరి 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 పలిగింది. ఏరి ఏరి అట్లా ఏరి 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 అట్లా ఏరి 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 అట్లా ఏరి అదేంది బండి చక్రం యాక్చువల్లీ చెప్పానంటే గాయ్స్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సో గిట్లా అయితే ఉంటుంది ఎక్స్పెరిమెంట్. ఇవాళ దాకా మొత్తం అసలు ఏం వేయలేదు, ఏం కాలేదు. ఒక్కడేసారి మొత్తం ఉన్న అంత టామ్ అయింది. సౌండ్ ఎట్లా వచ్చింది? రబ్బర్ ఉన్నా నువ్వు రాసుకేస్తున్నావు ఇక్కడ మూత ఒలి తాగలేగా మూత ఏదిరా గాడబడ్డా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానం అవుతుందని. కంప్లీట్ గా రబ్బర్ బ్యాండ్స్ అన్నింటినీ దీని నుంచి తీసేసిన తర్వాత ఒకసారి మీరు దీన్ని చూడొచ్చు. ఇది మొత్తం ఎట్లా దగ్గరికి ప్రెస్ అయిపోయింది, ఏం కథ అని చెప్పి ఘోరంగా అంటే ఘోరంగా అయింది. రీసెంట్ గా డంబెల్ లాంటి వాటర్ బాటిల్ బాగా వైరల్ అవుతున్నాయి, సేమ్ అట్లా అయింది. పట్టుకో ఇట్లాను కానీ భలే వేలిందిరా. ఒక్కడేసారి ఇది వేలితే మొత్తం పైన వాటరే, ఇటు వాటర్, ఇటు వాటర్, కెమెరా మీద వాటరే, అంతా వాటర్ మీద అయిపోయింది. మేము నానిపోయినాం కొద్దిసేపు. సో మొత్తానికి అయితే గైస్ ఈ విధంగా అయితే మన వాటర్ క్యాన్ వచ్చేసి ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఫ్రిడ్జ్కి అయితే వేద్దాం, చూద్దాం అది ఎట్లా అవుతుంది ఏం కథ అని. మనం నెక్స్ట్ వేసేది ఫ్రిడ్జ్కి డైరెక్ట్ అయితే ఒక్కొక్కటి అయితే తెగిపోతుంది డైరెక్ట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇట్లా 4 వేసి మళ్ళీ దానికి అవి జాయింట్ కావాలి కాబట్టి ట్యాగ్ ఎత్తున్నాం ఇట్లా 4 వేసిన అట్లయితే మంచిగా బందోబస్తు పడుతుంది ఇట్లా. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్కి ఎన్నైతే ఎత్తున్నామో అన్నిటికీ ట్యాగ్లు వేసుకుంటే ఇప్పుడు వచ్చేసి గాయస్ ఏం చేస్తున్నాము అంటే మన ఫ్రిడ్జ్కి అయితే వేయడం స్టార్ట్ చేస్తున్నాము. లబ్బర్లు అన్నింటినీ ఈ విధంగా అయితే అటాచ్ చేసుకున్నాము. సో వీటిని గుంజుకుంటా ఇక కత్తిదేపు ఎందుకు ఇగో దండేసిన బొట్టు పెట్టుడే అట్టేవాడు కదా సేమ్ బొట్టు పెట్టి కాదు. అరే ఇప్పుడు పోయిండే ఇది లొట్ట ఇప్పుడు పోయిండే అట్లా ఏకుర్రా పిచ్చి పిచ్చికి ఒక్క దగ్గర రా బాబాయ్ నువ్వు మెల్ల డోర్ గిన చాలా అంటే చాలా గట్టిగా అయినాయి. ఒకవేళ ఓపెన్ చేద్దామని ట్రై చేసినా ఓపెన్ అయ్యేటట్టు లేవు. ఇవి గుంజుతుంటే తెగిపోయి మొత్తం ఎక్కడ పడితే అనేది ఆకుతున్నాయి, అన్ని వాతలు వస్తున్నాయి. మస్తు అంటే మస్తు టైట్ అయింది. ఇప్పటికైనా తెలిసి దీని మీద ప్రెజర్ వాడు స్టార్ట్ కావచ్చు. దీని పీక్ స్టేజ్ అయినాక పేలుతుంది మొత్తం. ఇటు బ్యాక్ సైడ్ రా ఇప్పుడు తిప్పు తిప్పు ఫ్రిడ్జ్ తిప్పు. వెనక సైడ్ జాలి ఎంత దూరం ఉంటుంది దీనికి అతుక్కుంది మొత్తం. ఈ డోర్ ఎట్లేదంటే మలేసి ఎత్తే కొంచెం ఉన్నాయి దాని మీద. ఇంకా గిన్నె అయితే నాకు తెలిసి ఏదో ఒకటి ఎఫెక్ట్ పడుతుంది కావచ్చు. ఫుల్ టైట్ అయినా ఇవన్నీ. ఇంత
ఇంతసేపు కంటిన్యూస్ గా రబ్బర్స్ వేసిన తర్వాత ఏం అసలు డ్యామేజ్ అయితే లేదబ్బా అని చూస్తున్నాం. మొత్తానికి ఒక డ్యామేజ్ అయితే అయింది. ఇక్కడ బెండ్ అయితే అయింది అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, దగ్గరకు వస్తున్నారంటే మొత్తం ప్రెజర్ పడుతుంది. ఒక్కడసారి మొత్తంలోనే టామని మినుము ఎగిరిపోతాయి కొట్టింది అనుకో, ఇట్లా గాలి పోకుండా ఇది ఉందిగా మొత్తం ప్యాక్ చలో ఏ రేరు చూద్దాం ఏమైతుందో మొత్తం ఏర్పడుతుందా అదే డిజైన్ ఇవాళ దాకా ఫ్రంట్ సైడ్ ఏర్పడలేదు, బెండ్ అయింది. ఇక్కడ క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బెండ్ అయింది. ఈ మూతం చూడరు మంచిగా ఏర్పడుతుంది. ఇక ఇది అరే ఎప్పుడో ఒకసారి మొత్తం పేలుతుంది, జాగ్రత్త. రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి ఒక్క ప్యాకెట్లో ఎన్ని వస్తాయి అనేది అయితే మాకు అంచనా లేదు. ఒక్క ప్యాకెట్ వచ్చేసి 1/2 kg ప్యాకెట్, అటువంటి 10 ప్యాకెట్లు అయితే తిప్పినాము. టోటల్గా 5 కిలోల రబ్బర్ బ్యాండ్లు వచ్చేసి గైస్ మేమైతే దీని మీద యూజ్ అయితే చేసినాము. 5 kg రబ్బర్ బ్యాండ్స్ దీనికి వేసిన తర్వాత ఒకసారి మీరు చూడవచ్చు దీని మొత్తం లుక్ వచ్చేసి ఎట్లా అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మీకు చూస్తే క్లారిటీ కనిపించిందో లేదో దీన్ని కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత దీని లోపల ఏవైతే యాక్సెసరీస్ వస్తాయో అవన్నీ అట్లే ఉన్నాయి. కట్ చేసి డోర్ ఓపెన్ చేసి చూస్తే అసలు లోపల ఎట్లా అయింది ఏం కదా అనేది తెలుస్తుంది. కైదామా ఒక్కసారి కొంచెం వేసిన 10 ప్యాకెట్ ఒక్కసారి ఎన్ని కట్ అయితే మీరు చూడొచ్చు. ఇంకా కూడా అయిపోతలేవు ఇవి. ఇంతకుముందు లేవంటే అన్నీగో ఇప్పటి ప్యాకెట్ ఉందా రా? ఇప్పటి ప్యాకెట్ ఉందా? ఇప్పటి ప్యాకెట్ ఒక ప్యాకెట్ తీసుకెళ్ళి దాని మీద మనకు నెంబర్లు ఉంటాయి కావచ్చు ఎన్ని వస్తాయి ఏం కదా అని చెప్పేసి చూడు. ప్యాకెట్ ఉంటుంది, వెయిట్ ఉంది అంతే. అవి ఎన్నైనా రావచ్చు మనకు. తాకుతారా అని ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి మన ఫ్రిడ్జ్ పరిస్థితి ఏ విధంగా మార్చిన ఏం కదా అని చెప్పేసి. అసలు డోర్ ఓపెన్ అవుతుందా? రబ్బర్ లేచుకుని మధ్యాహ్నం స్టార్ట్ చేసినాం. 10 నిమిషాలు అయిపోయి ఎక్కడ అక్కడ బెండ్ అయింది. డోర్ మొత్తం లోపలికి వచ్చింది. ఒకసారి ఫ్రంట్ ఫేసింగ్ లో తీరా మనకు తెలుస్తుంది ఏం బెండ్ అయింది ఎంత బెండ్ అయింది ఏం కదా అని చెప్పేసి. మొత్తం లోపల దాకా వచ్చింది. మీ ఫ్రిడ్జ్ ఈ విధంగా అయితే గైస్ ఉంటుంది. ఒకవేళ మనం కనుక ఒక ఫ్రిడ్జ్ కి ఏకంగా 5 kg రబ్బర్ బ్యాండ్స్ చేసినట్లయితే మొత్తం లోపల అయితే మేబీ బయటకు రాదు. అరే ఇట్లా ఇది తీసుకో వలిపోయింది. సైడ్ మొత్తం వెళ్ళిపోయినాయి. మొత్తం పలిపోయి బయటకు వచ్చింది. ఇది ఇక్కడికి కూడా మొత్తం మన కడకడ కడకడ సప్పు వచ్చింది చూడు బయటకు. అది ఇదే కావచ్చు మొత్తం పలిపోయి బయటకు వచ్చింది అంతా. ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు అది గట్లా ఉండదు. ఎంత స్పేస్ అయింది అలా రబ్బర్స్ వచ్చేసి మీకు నేను 5 kg అంటే వేరు పడదో లేదో ఒకసారి కింద చూడండి. మొత్తం అన్ని రబ్బర్ బ్యాండ్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఇన్ని అయితే గాయస్ మనకి రావడం జరిగింది.
ఈ రబ్బర్ బ్యాండ్స్ అన్నింటి దానికి ఎత్తే అట్లా అయింది. నాకు తెలిసి ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఏమనిపించిందంటే ఒక మనిషికి మనం ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇంటర్ చచ్చిపోతాడు అన్నీ. ఇదంతా పాస్ అవుతుంది ఆయన కానీ కోర్చుకుంటున్నాడు. సో మొత్తానికి guys ఇది ఈ రోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గ్యాలరీలో షూట్ చేసిన ఫస్ట్ వీడియో ఇది. త్వరలో ఇంకా కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.